మోడీ గ్రాఫ్ తగ్గిపోయింది. 2024 ఎన్నికల తర్వాత 240 స్థానాలకు భారతీయ జనతా పార్టీ పరిమితమైన నేపథ్యంలో ఇక మోడీ పని అయిపోయింది. ఇది ఒక చర్చ జరిగింది. ఆ తర్వాత మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాలు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కొంత ఫలితాలు ఎన్డీఏకి కొంత అనుకూలంగా ఉన్నప్పటికి కూడా ఇక మోడీ ఇంపాక్ట్ కొంత తగ్గుతూ వస్తుందన్న ఒక ప్రచారం అటు ఇండీ కూటమి కానీ మిగతా పార్టీలు పాయింట్అవుట్ చేస్తూ వచ్చాయి. బట్ బెంగాల్ ఫలితం ఏం సూచిస్తోంది? బెంగాల్లో ఎన్ని జరిగింది ఎవరికి? దీదీ వర్సెస్ మోడీ. నో డౌట్ ఇక్కడ దీదీ కాదు మోడీనే ప్రజలు కోరుకున్నారు. అంటే భారతీయ జనతా పార్టీని బలంగా కోరుకున్నారు. అంటే మోడీ గ్రాఫ్ పెరిగినట్ట తగ్గినట్ట, మోడీ స్ట్రెంత్, మోడీ చరిష్మా ఇంకా అంతే పదిలంగా ఉందనటానికి ఇది బిగ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే నేను కూడా అంతకుముందు అనాలిసిస్లో చెప్పాను, భారతీయ జనతా పార్టీకి సువేంద్ర అధికారి కానీ దిలీప్ ఘోష్ లాంటి నేతలు ఉన్నా మమతా బెనర్జీకి ఈక్వలెంట్గా ఒక బలమైన నేత లేరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా. అది వాస్తవం, భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఒప్పుకుంటారు. అందుకే అక్కడ ఎన్నిక ఎప్పుడు ఎలా జరిగింది? దీదీ వర్సెస్ మోడీ అన్నట్టుగానే జరిగింది. మోడీ చరిష్మాతో, మోడీ ఇమేజ్తో, మోడీని కావాలి, మోడీ లాంటి పాలన కావాలి అన్న ఒక దృక్పథం, ఒక ధోరణి, ఒక ఆలోచనతో అక్కడ భారతీయ జనతా పార్టీని బలంగా కోరుకున్నారు. ఒక రకంగా మోడీ గ్రాఫ్ తగ్గలేదు, మోడీ గ్రాఫ్ మరింత పెరుగుతూ ఉంది అనటానికి బెంగాల్ ఫలితం అనేది ఇట్స్ ఏ లైవ్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ విషయంలో రెండో అభిప్రాయమే లేదు. అక్కడ సువేంద్ర అధికారి అధికారంలో వచ్చిన ముఖ్యమంత్రి అయినా, దిలీప్ ఘోష్ ముఖ్యమంత్రి అయినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా ఫైనల్గా మోడీ చేసిన ట్వీట్ మనం చూసాం. బెంగాల్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా ప్రభుత్వం ఉంటుంది, కేంద్రంలో ఎలా ఉన్నామో అక్కడ అలా ఉంటామని ఆయన ట్వీట్ కూడా చేశారు. కాబట్టి ఈ క్రెడిట్ మొత్తం మోడీ అంశాలకు దక్కుతుంది, మోడీకే దక్కుతుంది. దీదీ వర్సెస్ మోడీ వెట్టిలో మోడీ గెలిచారు.